హాయ్ స్టూడెంట్స్, ఈరోజు ఫైనల్ బీకామ్ విద్యార్థులకు 6th సెమ్ సంబంధించి అడ్వాన్స్డ్ కాస్ట్ అకౌంటింగ్లో మార్జినల్ కాస్టింగ్ సంబంధించి లెవెల్స్ ఆఫ్ యాక్టివిటీ, వివిధ స్థాయిల్లో ఉత్పత్తి ప్రక్రియలు చేపట్టినప్పుడు ఎలా ఉంటుంది అనేటువంటిది ఒక యూనివర్సిటీ క్వశ్చన్ పేపర్ ద్వారా మీకు తెలియజేస్తాను. Level of activity. The production and sales of electrical equipment company as follows. అంటే విద్యుత్ శక్తి పరికరాలను తయారు చేసేటువంటి ఒక ఉత్పాదక సంస్థ యొక్క వివరాలు ఇక్కడ ఇచ్చినారు. పర్టికులర్స్, లెవెల్స్ ఆఫ్ యాక్టివిటీ 40% స్థాయిలో 40% స్థాయి వద్ద వస్తువులను ఉత్పత్తి చేసేటప్పుడు ఏ విధంగా ఖర్చులు ఉంటాయి, 60% స్థాయి వద్ద వస్తువులను ఉత్పత్తి చేసేటప్పుడు ఎలా ఉంటాయి, 80% స్థాయి వద్ద వస్తువులను ఉత్పత్తి చేసేటప్పుడు ఎలా ఉంటాయి. ఇట్ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ యాక్టివిటీ. అవుట్పుట్ దిగుబడి 40%లో 8,000 యూనిట్లు తయారు చేయబడుతున్నాయి. 60% కెపాసిటీలో 12,000 యూనిట్లు తయారు కాబడుతున్నాయి. 80%లో 16,000 యూనిట్స్. తయారు చేయబడుతున్నాయి. అలాగే సేల్స్ అమ్మకాలు 20 రూపీస్ పర్ యూనిట్. 8,000 యూనిట్లు, యూనిట్ ఒకటికి 20 రూపాయలు చొప్పున 1,60,000 అమ్మకాలు. యూనిట్ ఒకటికి 20 రూపాయలు చొప్పున 60%లో 12,000 యూనిట్లు 2,40,000 అమ్మకాలు. 80% స్థాయిలో యూనిట్ ఒకటికి 20 రూపాయలు చొప్పున 16,000 యూనిట్లు 3,20,000 రూపాయల అమ్మకాలు ఇచ్చాడు. డిఫరెంట్ కాస్ట్. మెటీరియల్స్, ముడి సరుకులు 40,000 40% లెవెల్లో, 60%లో 60,000, 80%లో 80,000. లేబర్, శ్రమ, వేతనాలు 24,000, 36,000, 48,000. ఓవర్ హెడ్స్ అంటే పరోక్ష ఖర్చులు. ఈ ఓవర్ హెడ్స్ అనేది దీనిలో 2 రకాలు ఉన్నాయి. ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్, వేరియబుల్ ఓవర్ హెడ్స్. ఈ పరోక్ష ఖర్చులు, స్థిర పరోక్ష ఖర్చులు, చర పరోక్ష ఖర్చులు అనేది చెప్పకుండా 40%లో ఓవర్ హెడ్స్ 30,000, 60%లో ఓవర్ హెడ్స్ 40,000, 80%లో ఓవర్ హెడ్స్ 50,000 ఇవ్వడం జరిగింది. The management was budgeted to produce at 90% capacity. లెక్కలో 3 కెపాసిటీస్ ఇచ్చాడు. 40%, 60%, 80%, 3 కెపాసిటీస్ ఇచ్చి మనల్ని 90% కెపాసిటీలో వస్తుత్పత్తి చేస్తే ఎలా ఉంటుందని చెప్పి మనల్ని క్వశ్చన్ చేస్తున్నారు. The management was budgeted to produce at 90% capacity in the future. భవిష్యత్తులో వాళ్ళు 90% చేయాలనుకుంటున్నారు. Find the contribution and profit at 90% capacity. 90% సామర్థ్యంతో పనిచేసినప్పుడు మన ఉత్పాదక సంస్థకి కాంట్రిబ్యూషన్ మిగులు మరియు ప్రాఫిట్ లాభం, కాంట్రిబ్యూషన్ మరియు లాభం 90% కెపాసిటీ వద్ద ఎంత ఉంటుంది అని చెప్పేసి మనల్ని క్వశ్చన్ చేస్తున్నాడు. యాజ్ పర్ మార్జినల్ కాస్టింగ్ టెక్నిక్స్ని అడాప్ట్ చేసి 90% కెపాసిటీలో వస్తుత్పత్తి జరిపినప్పుడు కాంట్రిబ్యూషను మరియు లాభం ఎలా ఉంటుంది. దీనికి ఆన్సర్ ఇలా చేయాలి. పైన హెడ్డింగ్ మార్జినల్ కాస్ట్ స్టేట్మెంట్ అట్ వేరియస్ లెవెల్స్. వివిధ స్థాయిల ఉత్పత్తి వద్ద మార్జినల్ వ్యయం అంటే ఉపాంత వ్యయం, అంటే ఉపాంత వ్యయం వివిధ దశల్లో అంటే 40%, 60%, 80% వాడు లెక్కలో ఇచ్చాడు. మనం 90% మనం కనుక్కోవాలి. ఈ లెవెల్స్ ఆఫ్ యాక్టివిటీస్ మార్జినల్ కాస్టింగ్ విధానంలో వివిధ స్థాయిల్లో వివిధ కెపాసిటీస్ వద్ద వస్తుత్పత్తి ఎలా ఉంటుందనేది ఈ స్టేట్మెంట్లో చూపిస్తాం. పర్టికులర్స్, లెవెల్స్ ఆఫ్ యాక్టివిటీ 40%, 60%, 80% అండ్ 90%. లెక్కలో అవుట్పుట్ వచ్చేసి 48,000, 40% వద్ద 8,000 యూనిట్లు ఉత్పత్తి చేస్తున్నారు.
60% వద్ద 12,000 యూనిట్లు ఉత్పత్తి చేస్తున్నారు. 80% వద్ద 16,000 యూనిట్స్ ఉత్పత్తి చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు మనము ఫస్ట్ ఏం చేయాలి, పర్టికులర్స్లో అవుట్పుట్ ఇన్ యూనిట్స్ అని రాసి 40%లో 8,000 యూనిట్లు క్వశ్చన్ పేపర్లో ఇచ్చినాడు. 60%లో 12,000 యూనిట్లు, 80%లో 16,000 యూనిట్లు ఇచ్చాడు. 90%కి ఎంత అంటే 40%కి 8,000 యూనిట్లు అయితే 90%కి ఎంత అనేది కనుక్కోవచ్చు. ఎట్లా అంటే చూడండి, కి 8,000 యూనిట్లు అయితే 90%కి ఎంత? 90/40 ఇంటూ 8,000 వేస్తే క్యాలిక్యులేటర్ యొక్క సహాయంతో 40%కి 8,000 యూనిట్లు అయితే 90%కి ఎంత? 90/40 ఇంటూ 8,000 వేస్తే మనకి 18,000 యూనిట్స్ వస్తుంది. ఇది క్వశ్చన్ పేపర్లో ఇవ్వలేదు, మనం అనుకున్నాం. క్వశ్చన్ పేపర్లో ఇచ్చింది 40%కి 8,000 యూనిట్లు, 60% 12,000 యూనిట్లు, 80% 16,000 యూనిట్లు మాత్రమే ఇచ్చినారు. 90% 18,000 యూనిట్లు మనం అనుకున్నాం. ఎలాగంటే 40%కి 8,000 యూనిట్స్ అయితే 90% మనకు కావాలి కాబట్టి 90%కి ఎంత? 90/40 ఇంటూ 8,000 వేస్తే మనకి 18,000 వస్తుంది. తర్వాత ఈ విధంగా అవుట్పుట్ 40%, 60%, 80%, 90% రాసిన తర్వాత సేల్స్ అమ్మకాలు అని చెప్పి రాయాలి. అమ్మకాలు వచ్చేసి 20 రూపీస్ పర్ యూనిట్ అన్నాడు. 20 రూపీస్ పర్ యూనిట్. 8,000 యూనిట్లని 20 రూపాయలు చొప్పున అమ్మితే 1,60,000, 2,40,000, 3,20,000 ఇట్లా ఇచ్చాడు. సో క్వశ్చన్ పేపర్లో ఇచ్చినటువంటి సేల్స్ని 20 రూపీస్ పర్ యూనిట్ లెక్కన 1,60,000, 2,40,000, 3,20,000. మరి 3,60,000 ఎలా వస్తుందంటే ఒక యూనిట్కి 20 రూపాయలు చొప్పున 18,000 యూనిట్లకి 18,000 యూనిట్లు ఇంటూ 20, 18,000, 36, 3,60,000. ఆ విధంగా సేల్స్ 90%కి మనం కనుక్కోవాలి. 40%, 60%, 80% సేల్స్ క్వశ్చన్ పేపర్లో ఇచ్చేసాడు. సేల్స్ మూడింటికి ఇచ్చాడు. 90%కి మాత్రం మనం ఎలా కనుక్కుంటామంటే యూనిట్ 20 రూపాయలు చొప్పున 18,000 యూనిట్కి 18,000 ఇంటూ 20 అంటే 3,60,000 వస్తుంది. ఆడ గీత కొట్టేసేది. తర్వాత నెక్స్ట్ మైనస్ వేరియబుల్ కాస్ట్. ఎప్పుడు కూడా కాంట్రిబ్యూషన్ ఎలా వస్తుందంటే సేల్స్లో నుంచి వేరియబుల్ కాస్ట్ అంటే మార్జినల్ కాస్ట్ చెరవేయాలు తీసేయాలి. అమ్మకాల్లో నుంచి చెరవేయాలు తీస్తే మనకు కాంట్రిబ్యూషన్ వస్తుంది. ఇప్పుడు సేల్స్ మనం రాసేసాము, దీన్ని ఏ అనుకోండి. సేల్స్ వచ్చేసి ఇది ఏ, 1,60,000, 2,40,000, 3,20,000, 3,60,000 సేల్స్ ఏ అనుకోండి. సేల్స్ వేసిన తర్వాత ఇప్పుడు ఈ సేల్స్లో నుంచి వేరియబుల్ కాస్ట్ తీసేయాలి. వేరియబుల్ కాస్ట్ ఏమి ఇచ్చినాడంటే మెటీరియల్స్, లేబరు ఇచ్చినాడు, వేరియబుల్ ఓవర్ హెడ్స్ ఇచ్చినాడు. ఫస్ట్ మనకు మెటీరియల్స్ ఎలా ఉంది చూడండి. మెటీరియల్స్ వచ్చేసి 40,000, 60,000, 80,000 ఇచ్చాడు. సో మెటీరియల్స్ వచ్చేసి 40,000, 60,000, 80,000. మరి 90,000 అనేది మనం కనుక్కోవాలి. ఎలా కనుక్కుంటాం? మెటీరియల్స్ వచ్చేసి 40,000 అనేది 8,000 యూనిట్లకి 40,000 రూపాయలు ముడిసరుకు 8,000 యూనిట్లకి 40% లెవెల్లో. మరి ఒక యూనిట్కి ఎంత అంటే 40,000 డివైడెడ్ బై 8,000. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. ఇప్పుడు వేరియబుల్ కాస్ట్లో ముడిసరుకు అనేది చెరఖర్చు. ఆ ముడిసరుకు వచ్చేసి క్వశ్చన్ పేపర్లో 40,000, 60,000, 80,000, 40%, 60%, 80% క్వశ్చన్ పేపర్లో ఇచ్చేసాడు. అయితే 90%కి ముడిసరుకు 90,000 ఎలా వచ్చింది అనేది మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే వెరీ సింపుల్. 8,000 యూనిట్లు 40%, 8,000 యూనిట్లు ముడిసరుకు ఎంత? 40,000. ఒక యూనిట్కి ఎంత అంటే 40,000, 8,000
సరుకు 5 రూపాయలు వస్తుంది. ఒక యూనిట్కి 5 రూపాయలు అయితే 18,000 యూనిట్లు 90%లో 18,000 ఇంటూ 5 రూపాయలు వేసినట్లయితే మనకి 90,000 వస్తుంది. ఈ విధంగా 90,000 కనుక్కోవాలి. అలాగే లేబర్ 40%, 60%, 80% వాడు ఇచ్చేసాడు. కాబట్టి మెటీరియల్స్ కిందనే లేబర్ వేజెస్ కూడా చెరఖర్చే కాబట్టి చెరఖర్చులన్నీ మనం లిస్ట్ అవుట్ చేసుకోవాలి. వేరియబుల్ కాస్ట్ అని సబ్హెడింగ్ పెట్టి మెటీరియల్స్ వేసాం. తర్వాత లేబర్ వచ్చేసి 24,000, 40% క్వశ్చన్ పేపర్లు ఇచ్చేసాడు. 60% 36,000, 80% 48,000 ఇచ్చాడు. 90%కి 54,000 ఎలా వచ్చింది అనేది మనం కనుక్కోవాలి. ఎలా అంటే వెరీ సింపుల్. ఇంతకుముందు ముడి సరుకులు కనుక్కున్నట్లుగానే లేబర్ కూడా కనుక్కుంటాం. లేబరు 24,000, 40% 24,000 8,000 యూనిట్కి సమానం. 8,000 యూనిట్లకి వేతనాలు 24,000 అయితే ఒక యూనిట్కి 3 రూపాయలు. అంటే 24,000ని 8,000 యూనిట్ చేత భాగిస్తే 3 రూపాయలు వస్తుంది ఒక యూనిట్ వేతనం. మరి ఒక యూనిట్ 3 రూపాయలు అయితే 90% వద్ద 18,000 యూనిట్లు కాబట్టి 18,000 ఇంటూ 3 రూపాయలు వేస్తే 18 3 54,000 ఇలా వస్తుంది. ఈ విధంగా మనము తెలిసిన సమాచారాన్ని అంతా కూడా చక్కగా చూపించాము. వేరియబుల్ ఓవర్ హెడ్స్ మాత్రము లెక్కలో ఓవర్ హెడ్స్ అని ఇచ్చాడు. ఈ ఓవర్ హెడ్స్లో వేరియబుల్ ఓవర్ హెడ్స్, ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్ అని 2 భాగాలుగా విడగొట్టాలి మనం. అది ఈ క్వశ్చన్ పేపర్లో టాలెంట్. స్టూడెంట్ రిస్క్ ఫేస్ చేయాల్సింది ఇప్పుడు వరకు క్వశ్చన్ పేపర్లో ఇచ్చిన చేసుకుంటూ వచ్చాం. అవుట్పుట్ ఇచ్చాడు, సేల్స్ ఇచ్చాడు, వేరియబుల్ కాస్ట్ ఆఫ్ మెటీరియల్స్ ఇచ్చాడు, లేబర్ ఇచ్చాడు. వీటి యొక్క సహాయంతో 90% 18,000 యూనిట్స్కి ముడి సరుకు ఒక యూనిట్కి 5 రూపాయలు చొప్పున 18,000కి 90,000, ఒక యూనిట్కి లేబర్ కాస్ట్ 3 రూపాయల చొప్పున 18,000 యూనిట్కి 54,000. ఇంతవరకు చక్కగా ఉంది ప్రాబ్లం. ఇక్కడ వేరియబుల్ ఓవర్ హెడ్స్ అనేది ఈ ఓవర్ హెడ్స్ని 2 భాగాలు చేయాలి. వేరియబుల్ ఓవర్ హెడ్స్, ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్ అని 2 భాగాలు చేయాలి. మనం ఇక్కడ వేరియబుల్ ఓవర్ హెడ్స్ అని ఇచ్చాడు కానీ ఇందులో వేరియబుల్ ఎంత, ఫిక్స్డ్ ఎంత అనేది మనం విభజించాలి. ఈ 30,000లో వేరియబుల్ ఎంత, ఫిక్స్డ్ ఎంత మనం విభజించాలి. ఎలాగంటే ఇక్కడ చూడండి, ఈ సూత్ర ప్రకారం వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ కనుక్కోవాలి. వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్కి సూత్రం ఏంటంటే చేంజెస్ ఇన్ ఓవర్ హెడ్స్ డివైడెడ్ బై చేంజెస్ ఇన్ యూనిట్స్. పరోక్ష ఖర్చుల్లో మార్పులు డివైడెడ్ బై యూనిట్లలో మార్పులు. ఇది సూత్రం. వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ చరవేయం యూనిట్ ఒక్కింటికి ఎలా వస్తుందంటే చేంజెస్ ఇన్ ఓవర్ హెడ్స్, ఓవర్ హెడ్స్లో మార్పులు డివైడెడ్ బై యూనిట్లలో మార్పులు. ఇప్పుడు ఓవర్ హెడ్స్ వచ్చేసి క్వశ్చన్ పేపర్లో చూసినట్లయితే లెక్కలో 30,000, 40,000, 50,000 ఇచ్చాడు. 40%, 60%, 80%కి 30,000, 40,000, 50,000 ఇచ్చాడు. అది ఇక్కడ రాసేది 30,000, 40,000, 50,000, 40%, 60%, 80%. ఈ విధంగా 30,000, 40,000, 50,000. ఇప్పుడు ఈ ఓవర్ హెడ్స్ చేంజెస్ ఇన్ ఓవర్ హెడ్స్ అన్నప్పుడు 30,000, 40,000, 50,000. 30,000కి 40,000కి తేడా మార్పు 10,000 వచ్చింది. 40,000కి 50,000కి తేడా చేంజెస్ 10,000 వచ్చింది. సో చేంజెస్ ఇన్ ఓవర్ హెడ్స్ వచ్చేసి 10,000. మరి యూనిట్స్ క్వశ్చన్ పేపర్లో యూనిట్స్ మీరు గమనించినట్లయితే 8,000, 12,000, 16,000. అప్పుడు 8,000 యూనిట్స్, 12,000 యూనిట్స్, 16,000 యూనిట్స్. 8,000కి 12,000కి 4,000 చేంజెస్, 12,000కి 16,000కి 4,000. సో చేంజెస్ ఇన్ యూనిట్స్ వచ్చేసి 4,000. ఇప్పుడు ఫార్ములా అప్లై చేయొచ్చు. వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఈజ్ ఈక్వల్ చేంజెస్ ఇన్ ఓవర్ హెడ్స్ డివైడెడ్ బై చేంజెస్ ఇన్ యూనిట్స్. ఓవర్ హెడ్స్లో మార్పులు 30, 40, 50 అంటే 10,000 మార్పు వస్తుంది. యూనిట్లలో మార్పులు 4,000 మార్పు వస్తుంది. 8,000, 12,000, 16,000. సో చేంజెస్ ఇన్ ఓవర్ హెడ్స్లో వచ్చిన మార్పులు 10,000 డివైడెడ్ బై చేంజెస్ ఇన్ యూనిట్స్ 4,000.
అంటే 40, 60, 80% వచ్చినటువంటి ఓవర్ హెడ్స్లో మార్పులు 10,000, 40, 60, 80% వచ్చినటువంటి యూనిట్స్లో మార్పులు 4,000. 10,000 బై 4,000 వేస్తే వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ చెరవేయం యూనిట్ ఒకటికి ₹2.5 వచ్చింది. ఇప్పుడు ఈ ₹2.5 యొక్క సహాయంతో మనం ఏం చేయొచ్చు అంటే వేరియబుల్ కాస్ట్, వేరియబుల్ ఓవర్ హెడ్స్ అని చెప్పి రాసి ఈ ₹2.5 ప్రకారము 40% 8,000 యూనిట్లు ఉన్నాయి. 8,000 యూనిట్లు, యూనిట్ ఒకటి ₹2.5 చొప్పున 8,000 ఇంటూ ₹2.5 20,000 అవుతుంది. అలాగే 60% 10,000 యూనిట్లు ఉన్నాయి. యూనిట్ ఒకటి ₹2.5 చొప్పున 12,000 ఇంటూ ₹2.5 30,000 అవుతుంది. 80%లో 16,000 యూనిట్లు ఉన్నాయి. యూనిట్ ఒకటి ₹2.5 చొప్పున 40,000 వస్తుంది. ఇక్కడ 18,000 యూనిట్లు ఉన్నాయి. యూనిట్ ఒకటి ₹2.5 చొప్పున 18,000 ఇంటూ ₹2.5 ఇస్తే 45,000 వస్తుంది. ఈ విధంగా వేరియబుల్ ఓవర్ హెడ్స్ని ఫస్ట్ మనము యూనిట్ రేట్ కనుక్కొని ఆ యూనిట్ రేట్ యొక్క ఆధారంగా 40%లో ఉన్న యూనిట్లని ఆ యూనిట్ రేట్ చేత మల్టిప్లై చేయాలి. 60%లో ఉన్న యూనిట్లని ఆ యూనిట్ రేట్ ప్రకారం మల్టిప్లై చేయాలి ₹2.5 ప్రకారం. 80% 16,000 యూనిట్లని రీచేద్దాం. అలాగే 90% 18,000 యూనిట్లని ₹2.5 చేత మనం భావించినట్లయితే మొత్తం చెరఖర్చులు వచ్చేస్తాయి. ఫస్ట్ అవుట్పుట్ వేసాం, సేల్స్ వేసాం, గీత కొట్టేసాం. ఈ సేల్స్లో నుంచి ఈ 1,60,000 నుంచి వేరియబుల్ కాస్ట్ తీసేస్తే, మార్జినల్ కాస్ట్ తీసేస్తే కాంట్రిబ్యూషన్ వస్తుంది. వేరియబుల్ కాస్ట్ ఏమేమి ఇచ్చినాడు? మెటీరియల్స్, ముడి సరుకు, లేబర్, ఈ పరోక్ష ఖర్చు ఓవర్ హెడ్స్లో వేరియబుల్ చెరఖర్చు, ఈ 3 చెరఖర్చుల్ని కలిపితే మనం 40,000 ముడి సరుకు, వేతనాలు 24,000, చెర పరోక్ష ఖర్చులు 20,000, 40, 24, 20, 84,000, 60, 36, 30 లక్ష 26,000, 80, 48, 40 లక్ష 68,000, 90, 54, 45 లక్ష 89,000. ఈ విధంగా టోటల్ వేరియబుల్ కాస్ట్ మొత్తం చెరఖర్చులు వచ్చేసి 40%లో 24,000, 60%లో 1,26,000, 80%లో 1,68,000, 90%లో 1,89,000. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే అమ్మకాలు మైనస్ వేరియబుల్ కాస్ట్. వేరియబుల్ కాస్ట్ ఇంకో పేరుతో మార్జినల్ కాస్ట్ అంటారు. అమ్మకాల నుంచి మార్జినల్ లేదా వేరియబుల్ కాస్ట్, అమ్మకాల్లో చెర ఖర్చులు తీసేసినట్లయితే కాంట్రిబ్యూషన్ వస్తుంది. వాడు క్వశ్చన్లో మనల్ని కాంట్రిబ్యూషన్ అడిగాడు కదా, కాబట్టి అమ్మకాల నుంచి చెర ఖర్చులు తీసేయాలి. అమ్మకాలకు 40% అమ్మకాలు 1,60,000 ఉన్నాయి. ఈ 1,60,000 నుంచి చెర ఖర్చులు మొత్తం 24,000 ఉంది. టోటల్ వేరియబుల్ కాస్ట్ మొత్తం చెర ఖర్చులు 1,60,000, 84,000 తీసేస్తే 1,60,000 మైనస్ 84,000 76,000 వచ్చేసి కాంట్రిబ్యూషన్. సేల్స్ మైనస్ వేరియబుల్, ఎస్ మైనస్ వి అంటే సేల్స్ మైనస్ వేరియబుల్. సేల్స్ 1,60,000, వి అంటే వేరియబుల్. టోటల్ వేరియబుల్ కాస్ట్ 84,000. 1,60,000 మైనస్ 84,000 వేస్తే కాంట్రిబ్యూషన్ 76,000. అలాగే 60% అమ్మకాలు 2,40,000 ఉన్నాయి. మొత్తం చెర ఖర్చు 1,26,000. 2,40,000లో 1,26,000 తీసేస్తే 1,14,000 కాంట్రిబ్యూషన్ 60%. అలాగే 80%లో మొత్తం అమ్మకాలు 3,20,000 ఉన్నాయి. మొత్తం చెర ఖర్చు 1,68,000. 3,20,000 అమ్మకాల నుంచి చెర ఖర్చు 1,68,000 తీసేస్తే 80% వద్ద కాంట్రిబ్యూషన్ 1,52,000. అలాగే 90%లో అమ్మకాలు 3,60,000. మొత్తం చెర ఖర్చు 1,89,000. 3,60,000 నుంచి 1,89,000 తీసేస్తే 1,71,000 కాంట్రిబ్యూషన్. వాడు క్వశ్చన్లో అడిగింది కాంట్రిబ్యూషన్ 90% వద్ద ఏంటంటే 90% వద్ద కాంట్రిబ్యూషన్ 1,71,000. కాంట్రిబ్యూషన్ ఎస్ మైనస్ వి, సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్. సేల్స్ 3,60,000 మైనస్ వేరియబుల్ కాస్ట్ 1,89,000 తీసేస్తే కాంట్రిబ్యూషన్ వచ్చింది. అంటే సేల్స్ సపరేట్ చేసాము. వేరియబుల్ కాస్ట్ 3 రకాలు ఉన్నాయి: ముడి సరుకు, వేతనాలు, చెర పరోక్ష ఖర్చులు. ఈ 3 కలిపితే మొత్తం చెర ఖర్చులు వచ్చింది, టోటల్ మార్జినల్ కాస్ట్. కాబట్టి అమ్మకాల నుంచి టోటల్ మార్జినల్ కాస్ట్ తీస్తే కాంట్రిబ్యూషన్ వస్తుంది. అది ఫార్ములా. సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు కాంట్రిబ్యూషన్. ఫస్ట్ కాంట్రిబ్యూషన్ అనుకునేసాం. తర్వాత ఈ కాంట్రిబ్యూషన్లో నుంచి
ఫిక్స్డ్ కాస్ట్ తీసేస్తే ప్రాఫిట్ వస్తుంది. అంటే క్వశ్చన్లో మనల్ని రెండు అడిగాడు. 90% వద్ద కాంట్రిబ్యూషన్ ఎంత, 90% వద్ద ప్రాఫిట్ ఎంత. ఇప్పుడు 90% వద్ద కాంట్రిబ్యూషన్ 1,70,000 కనుక్కున్నాం. ఎలా కనుక్కున్నాం? సేల్స్ మైనస్ టోటల్ వేరియబుల్ కాస్ట్ అంటే 1,70,000 కాంట్రిబ్యూషన్ వచ్చింది. ఈ 1,70,000లో ఫిక్స్డ్ కాస్ట్ స్థిర ఖర్చులు తీసేస్తే మనకు ప్రాఫిట్ వస్తుంది. మరి 10,000 అని చెప్పి స్థిర ఖర్చులు మనం వేస్తున్నాం. ఇది ఎలా వస్తుందంటే దీని వర్కింగ్ ఇలా చూడండి. ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్ ఈజ్ ఈక్వల్ టోటల్ ఓవర్ హెడ్స్ మైనస్ వేరియబుల్ ఓవర్ హెడ్స్. సూత్రం ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్ ఈజ్ ఈక్వల్ మొత్తం పరోక్ష ఖర్చులు మైనస్ చర ఖర్చులు. మొత్తం పరోక్ష ఖర్చుల్లో చర పరోక్ష ఖర్చులు తీసేస్తే ఇంకా స్థిర పరోక్ష ఖర్చులు వస్తుంది. ఇప్పుడు ఫస్ట్ 40%లో టోటల్ ఓవర్ హెడ్స్ ఎంత ఉన్నాయంటే 30,000. టోటల్ ఓవర్ హెడ్స్ క్వశ్చన్ పేపర్లో టోటల్ ఓవర్ హెడ్స్ 30,000. ఈ 30,000 నుంచి 20,000 వేరియబుల్ ఓవర్ హెడ్స్. వేరియబుల్ ఓవర్ హెడ్స్ 20,000 ఎలా వచ్చింది? ఇలా చూడండి. మీరు యూనిట్ ఒక్కింటికి వేరియబుల్ కాస్ట్ 2.5 రూపాయలు చొప్పున 8,000 యూనిట్కి 20,000, 60% 30,000 వేరియబుల్ కాస్ట్. సో మీకు వచ్చినటువంటి 30,000లో మొత్తం ఫ్యాక్టరీ మొత్తం పరోక్ష ఖర్చులు 20,000 తీసేస్తే 10,000 మిగులుతుంది. అంటే ఇక్కడ క్వశ్చన్ పేపర్లో ఇచ్చినటువంటి 30,000లో టోటల్ అంటే 40%లో మొత్తం పరోక్ష ఖర్చులు 30,000 అన్నాడు. అందులో చర పరోక్ష ఖర్చులు 20,000, వేరియబుల్ ఓవర్ హెడ్స్ 2.5 రూపాయలు లెక్కన 8,000 యూనిట్కి 20,000 అన్నాం. కాబట్టి ఆ 30,000లో మనము 20,000 తీసేసినట్లయితే ఇంకా 10,000 ఉంటుంది. అలాగనే 60% వద్ద మొత్తం పరోక్ష ఖర్చులు 40,000 ఉన్నాయి. టోటల్ ఓవర్ హెడ్స్ 40,000. ఈ 40,000లో 30,000 60% వద్ద 2.5 రూపాయలు లెక్కన 12,000, 30,000 వచ్చింది. 40,000లో 30,000 తీసేస్తే 10,000 వచ్చింది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి 80%లో 50,000 ఉంది టోటల్ ఓవర్ హెడ్స్. ఈ 50,000లో టోటల్ ఓవర్ హెడ్స్ టోటల్ వేరియబుల్ ఓవర్ హెడ్స్ వచ్చేసి వేరియబుల్ ఓవర్ హెడ్స్ 40,000. 50 మైనస్ 40,000 10,000 వస్తుంది. అంటే ఈ 30,000 ఈ ఓవర్ హెడ్స్ టోటల్ ఓవర్ హెడ్స్ 30,000లో చర ఖర్చులు 2.5 రూపాయలు ఇక్కడ క్యాలిక్యులేట్ చేసి 20,000, 30,000 మైనస్ 20,000 10,000 వస్తుంది. తర్వాత 40,000 మైనస్ 30,000 10,000 వస్తుంది. తర్వాత 50,000 మైనస్ 40,000 10,000 వస్తుంది. అంటే స్థిర ఖర్చులు 40%లో 10,000, 60% అయినా 10,000, 80% అయినా 10,000, 90% అయినా కూడా 10,000. Fixed overheads means these expenses are standard. This will not be changed as per the production. Standing charges are always standing. It's fixed. Irrespective of the production, these expenses are very constant. That's why స్థిర ఖర్చులు 10,000, 40%కి 10,000, 60% 10,000, 80% 10,000, 90% కూడా 10,000. ఇప్పుడు ఈ కాంట్రిబ్యూషన్లో నుంచి కాంట్రిబ్యూషన్ 76,000 10,000 పోతే లాభం 40%లో 66,000 వచ్చింది. 60%లో కాంట్రిబ్యూషన్ 1,14,000, దానిలో ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ 10,000 తీస్తే 1,04,000 లాభం వచ్చింది. అంటే లాభం ఎప్పుడు ఎలా వస్తుంది? కాంట్రిబ్యూషన్ మైనస్ ఫిక్స్డ్ కాస్ట్. సో ఈ కాంట్రిబ్యూషన్లో ఫిక్స్డ్ కాస్ట్ తీస్తే లాభం. అలాగే 80%లో కాంట్రిబ్యూషన్ 1,52,000, ఫిక్స్డ్ కాస్ట్ 10,000 తీస్తే 1,42,000 లాభం వచ్చింది. 90%లో కాంట్రిబ్యూషన్ 1,75,000, దానిలో ఫిక్స్డ్ ఛార్జెస్ 10,000 తీస్తే 1,61,000 లాభం. ఈ విధంగా వాడు మనం క్వశ్చన్లు అడిగింది 40, 60, 80% స్థాయిలో వాడు ఖర్చులు ఇచ్చేసి 90% ఉత్పత్తి స్థాయిని పెంచితే ఎంత కాంట్రిబ్యూషన్ వస్తుంది, ఎంత లాభం వస్తుంది అన్నాడు. 90% కాంట్రిబ్యూషన్ 1,71,000, 90% లాభం 1,61,000. 90% స్థాయిలో వస్తువులు ఉత్పత్తి చేస్తే కాంట్రిబ్యూషన్ 1,71,000 వస్తుంది. 90%
90% స్థాయిలో ఉత్సులు ఉత్పత్తి చేస్తే లాభం 1,60,000 వస్తుంది. కాంట్రిబ్యూషన్ ఎలా వచ్చిందంటే సేల్స్ సపరేట్గా రాసి ఆ సేల్స్లో నుంచి ఈ చర ఖర్చులు అంటే మార్జినల్ కాస్ట్, ముడి సరుకులు, వేతనాలు, చర పరోక్ష ఖర్చులు ఈ 3 కలిపితే మొత్తం చర ఖర్చు 1,59,000. అమ్మకాలు 3,60,000 మొత్తం మార్జినల్ కాస్ట్ మొత్తం చర వ్యయాలు తీసేస్తే మనకి కాంట్రిబ్యూషన్ వచ్చింది. అంటే సేల్స్ మైనస్ మార్జినల్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ కాంట్రిబ్యూషన్. కాంట్రిబ్యూషన్ మైనస్ ఫిక్స్డ్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ 1,60,000 లాభం. అంటే చూడండి ఈ ఫార్ములాస్ మీరు గుర్తుపెట్టుకోవాలి. సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ is equal to contribution. అమ్మకాల్లో అమ్మకాల్లో చర ఖర్చులు తీస్తే కాంట్రిబ్యూషన్ మిగిలి వస్తుంది. ఈ కాంట్రిబ్యూషన్ మైనస్ ఫిక్స్డ్ కాస్ట్ స్థిర ఖర్చులు ఇవి తీసేస్తే మనకి ప్రాఫిట్ వస్తుంది. ఈ 2 క్వశ్చన్స్ అడిగాడు. 90% కాంట్రిబ్యూషన్ సేల్స్ నుంచి వేరియబుల్ కాస్ట్ తీసి కాంట్రిబ్యూషన్ అనుకున్నాం. 90% ప్రాఫిట్ అడిగాడు. కాంట్రిబ్యూషన్ ఫిక్స్డ్ కాస్ట్ తీస్తే ప్రాఫిట్ వచ్చింది. సో ఈ విధంగా మనము ఇవి క్యాలిక్యులేట్ చేయడం జరిగింది. ఫస్ట్ లెక్క చక్కగా చదువుకోండి. 40%, 60%, 80%లో ఆ స్థాయిలో ఖర్చులు ఇచ్చేసాడు. మనల్ని 90% స్థాయిలో మనం వస్తువులు తయారు చేస్తే ఎంత కాంట్రిబ్యూషన్ వస్తుంది, ఎంత లాభం వస్తుంది అడిగాడు. ఈ విధంగా లెక్క చేయడం జరిగింది. దీనికి వర్కింగ్ వచ్చేసి వేరియబుల్ కాస్ట్. ఈ లెక్కలో ప్రత్యేకత ఏంటంటే మొత్తం టోటల్ ఓవర్ హెడ్స్ 30,000 ఇచ్చాడు 40%. ఈ 30,000లో స్థిర ఖర్చులు ఎంత, స్థిర పరోక్ష ఖర్చులు ఎంత, చర పరోక్ష ఖర్చులు ఎంత అనేది విడగొట్టాలి. అలాగే 40,000లో స్థిర పరోక్ష ఖర్చులు, చర పరోక్ష ఖర్చులు విడగొట్టాలి. 80% స్థిర పరోక్ష ఖర్చులు అంటే 50,000లో చర ఎంత, స్థిర ఎంత. స్థిర అన్నిటికీ 10,000 వచ్చింది కాబట్టి 30,000 10,000 తీసేస్తే 20,000 చర ఖర్చు, 40,000 10,000 తీసేస్తే 30,000 చర ఖర్చు, 50,000 10,000 తీసేస్తే 40,000 చర ఖర్చు. ఆ విధంగా మనము చర ఖర్చుల్ని కనుక్కోవడం జరిగింది. చర ఖర్చులు విభజించే దానికి ఫార్ములా వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఈజ్ ఈక్వల్ చేంజెస్ ఇన్ ఓవర్ హెడ్స్ బై చేంజెస్ ఇన్ యూనిట్స్. ఓవర్ హెడ్స్లో చేంజెస్ 40%, 60%, 80%లో 30,000 రూపాయలు, 40,000 రూపాయలు, 50,000 రూపాయలు ఇచ్చాడు. ఈ లెవెల్స్లో 10,000 తేడా ఉంది కాబట్టి చేంజెస్ ఇన్ ఓవర్ హెడ్స్ 10,000 డివైడెడ్ బై చేంజెస్ ఇన్ యూనిట్స్ 8,000, 12,000, 16,000 అన్నాడు కాబట్టి 4,000 చేంజెస్ ఉంది. అప్పుడు చేంజెస్ ఇన్ ఓవర్ హెడ్స్ 10,000 డివైడెడ్ బై చేంజెస్ ఇన్ యూనిట్స్ 4,000 వేస్తే 2,500 రూపాయలు వచ్చింది. ఈ 2,500 రూపాయల ప్రకారం మనము ఈ వేరియబుల్ ఓవర్ హెడ్స్ని క్యాలిక్యులేట్ చేయడం జరిగింది. తర్వాత ఈ యొక్క ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్ టోటల్ ఓవర్ హెడ్స్ మైనస్ వేరియబుల్ ఓవర్ హెడ్స్. టోటల్ ఓవర్ హెడ్స్ 40%లో 30,000 ఉన్నాయి. అందులో వేరియబుల్ ఓవర్ హెడ్స్ మనకి 20,000 వచ్చింది కాబట్టి ఫస్ట్ది 20,000 తీసేస్తే 10,000 ఫిక్స్డ్ కాస్ట్. అలాగే 60%లో టోటల్ ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్ 40,000, దానిలో 30,000 వేరియబుల్ తీసేస్తే 10,000